కమల్ హాసన్ నటించిన తాజా సినిమా తగ్ లైఫ్. మణిరత్నం దర్శకుడు ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని సమకూర్చారు. ఇందులో త్రిష, ఐశ్వర్య లక్ష్మి, అభిరామి కీలక పాత్రలు పోషించారు. 300 కోట్ల రూపాయలతో పాన్ ఇండియాగా తెరకెక్కిన ఈ సినిమాని రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్, మద్రాస్ టాకీ రెడ్ జాయింట్ మూవీస్ సంయుక్తంగా నిర్మించారు. విడుదల తేదీ సమీపించిన ప్రస్తుత పరిస్థితుల్లో కర్ణాటకలో బ్యాన్ ఎదుర్కొంటుంది ఈ సినిమా. అయితే కన్నడ భాషపై కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలే దీనికి నిదర్శనం. మూవీ ప్రమోషన్స్ లో భాగంగా చెన్నైలో ఏర్పాటు చేసిన ఒక ప్రోగ్రాంలో కమల్ ఈ వ్యాఖ్యలు చేశారు. తమిళం నుంచి కన్నడ జన్మించిందని చెప్పారు. ఇది కన్నడ భాషాభిమానుల ఆగ్రహానికి కారణమైంది. ఈ సినిమాను బహిష్కరించాలని కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇటీవల నిర్ణయం కూడా తీసుకుంది. ఈ నేపథ్యంలో రాజ్ కమల్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించింది. తగ్ లైఫ్ సినిమా ప్రదర్శనకి అనుమతిచ్చేలా ఆదేశాలు జారీ చేయాలని కోరింది. కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలు వక్రీకరించారని, పూర్తి వీడియోను మరుగున పెట్టారని తెలిపింది. కర్ణాటకలో ఎటువంటి అంతరాయం లేకుండా సినిమాను ప్రదర్శించడానికి వీలుగా చర్యలు తీసుకోవాలని కూడా కోరుతూ ఇదివరకు సినిమా యూనిట్ రాష్ట్ర ప్రభుత్వానికి, పోలీసులకి ఒక వినతి పత్రం సైతం సమర్పించింది. దీనిపై కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో హైకోర్టును ఆశ్రయించాల్సి వస్తుందని కూడా తెలిపింది. దీనిపై కర్ణాటక హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. కమల్ హాసన్ తప్పు పట్టింది. భాష పుట్టు పూర్వత్రాల గురించి వ్యాఖ్యానించడానికి కమల్ హాసన్ ఏమైనా చరిత్రకారుడా అని నిలదీసింది. కోట్లాది మంది కన్నడిగుల మనోభావాలు దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేయడం ఎంత మాత్రం కరెక్ట్ కాదని, దీన్ని మేము సమర్థించమని తెలిపింది. అయితే ఆయన చేసిన అనాలోచిత వ్యాఖ్యల వల్ల ఇబ్బందికర సిచ్యువేషన్ ఏర్పడిందని, సినిమా ప్రదర్శనకి రక్షణ కల్పిస్తూ ఆదేశాలు ఇస్తే రాష్ట్ర పోలీసు యంత్రాంగానికి అది అదనపు భారమవుతుందని హైకోర్టు సింగిల్ జడ్జి బెంచ్ న్యాయమూర్తి జస్టిస్ ఎం నాగప్రసన్న స్పష్టం చేశారు. భావ ప్రకటన స్వేచ్ఛ అంటే ప్రజల మనోభావాలను దెబ్బతీయడం కాదు అని పేర్కొంది. ఈ వివాదం సమసిపోవాలి అనుకుంటే కమల్ హాసన్ ఒక్క క్షమాపణ చెబితే సరిపోతుందని న్యాయమూర్తి తేల్చి చెప్పారు. క్షమాపణ చెప్పనప్పుడు కర్ణాటకలో సినిమాను ఎందుకు ప్రదర్శించాలనుకుంటున్నారని కూడా ప్రశ్నించింది. సారీ చెప్తే ఏ సమస్య ఉండదు అని కూడా తెలిపింది.